వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్ స్పెషల్ డ్రైవ్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. రెడ్ బుక్ ఈ మాట వినడానికి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే ఇది ఎంత సెన్సేషన్ అయ్యింది, దీని వెనకాల హిస్టరీ ఏంటి అనేది ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళకి ఏమిటి, తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఎన్నికల సమయంలో చాలా క్లారిటీ ఉంది. ఒక సెన్సేషన్. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది అంటే, ఎప్పుడైతే పాదయాత్ర స్టార్ట్ చేశాడో నారా లోకేష్, అప్పటి నుంచి ఒక బుక్ని మెయింటైన్ చేస్తూ నేను రెడ్ బుక్ని మెయింటైన్ చేస్తున్నాను, ఎవరైతే కార్యకర్తల మీద ఇష్టారీతిని కేసులు పెట్టించారో, అధికారులు ఎవరైతే ఈ చట్టాలు వీటన్నిటిని మీరి వాళ్ళ పరిధి దాటి వాళ్ళు చేయాల్సిన డ్యూటీ కాకుండా అన్నెసరీ డ్యూటీ ఎక్కువగా చేశారో వీళ్ళందరి మీద కేసులు ఉంటాయి, న్యాయపరమైనటువంటి పోరాటం వాళ్ళ మీద చేస్తాం, ఖచ్చితంగా చట్టపరంగా శిక్షలు కూడా ఉంటాయని చెప్పి రెడ్ బుక్ మెయింటైన్ చేస్తున్నాను అన్నాడు. అట్ ద సేమ్ టైం దాంట్లో ఎవరైతే వ్యక్తిగత దూషణలకి దిగారో, వ్యక్తిగత దూషణలు అంటే ఇక ఇంట్లో ఉన్నటువంటి పిల్లలని మహిళల్ని ఇలా చేశారో, వైఎస్ఆర్సీపీ వాళ్ళు కార్యకర్తలు కావచ్చు, సోషల్ మీడియా కార్యకర్తలు కావచ్చు, లేదంటే నాయకులు కావచ్చు, వీళ్ళ పేర్లు కూడా అందులో ఒక లిస్టులో రాయడం జరిగింది అని చెప్పి. సో దాంతో రెడ్ బుక్ అనేది ఎంత సెన్సేషన్ అయిపోయిందంటే, ఈవెన్ తెలంగాణలో పాడి కౌశిక్ రెడ్డి కావచ్చు, పాడి కౌశిక్ రెడ్డి ఒక అడుగు ముందుకేసి నేను బ్లాక్ బుక్ మెయింటైన్ చేస్తున్నాను అని చెప్పాడు. ఎస్, బ్లాక్ బుక్ మెయింటైన్ చేస్తున్నానని. తర్వాత అంబటి రాంబాబు బ్లూ బుక్ అన్నాడు, గుడ్ బుక్ అంట. జగన్మోహన్ రెడ్డి బ్లూ బుక్, అంబటి రాంబాబు గుడ్ బుక్. మొన్న రీసెంట్గా కేటీఆర్ కూడా లోకేష్ని ఫాలో అవుతూ నేను కూడా రెడ్ బుక్ మెయింటైన్ చేస్తున్నాను అన్నాడు. సో ఇంత సెన్సేషన్ అయిపోయింది. కానీ ఎందుకు ఇప్పుడు ఈ రెడ్ బుక్ క్లోజ్ అనాల్సి వస్తుంది అంటే, అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పట్లో నారా లోకేష్ చేసినటువంటి ఒక ప్రకటన ఏంటంటే, నేను ఎటువంటి పదవి తీసుకోను, నేను కార్యకర్తలకి పార్టీకి మాత్రమే పరిమితమై ఉంటాను, పార్టీని బలోపేతం చేసుకుంటాను అన్నారు. సరే, మరి ఇంక మొత్తానికి మంత్రి పదవి తీసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ వచ్చింది, తీసుకున్నారని అనుకుందాం. అట్ ద సేమ్ టైం నేను పార్టీని వదిలేస్తాను, కార్యకర్తలను వదిలేస్తాను, గతంలో జరిగినటువంటి అవమానాలను వదిలేస్తాను అంటే ఎలా? ఇదే ప్రశ్న మీడియా అడగట్లా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అడుగుతున్నారు. వాళ్ళే అంటున్నారు ఈ రెడ్ బుక్ క్లోజ్ అయిపోయింది అని. ఎందుకంటే ఇక్కడ ఒక వీడియో చూపిస్తాను మీకు, ఆ వీడియో ఒక్కసారి చూసిన తర్వాత మిగతా మనం మాట్లాడుకుందాం. చూశారుగా, ఈ వీడియోలో నారా లోకేష్తో పాటు ఉన్నటువంటి వ్యక్తి ఇప్పాల రవీందర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ. ఇప్పాల రవీందర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్త. ఇతగాడు వ్యక్తిత్వ హననం ఏ రేంజ్లో చేశాడంటే, నారా లోకేష్ని కానీ, నారా చంద్రబాబు నాయుడు కానీ, వారి కుటుంబ సభ్యులను కానీ, పవన్ కళ్యాణ్ని కానీ ఏ విధంగా చేశాడంటే నేను నోటితో చెప్పలేను. అలాగే వ్యక్తిగతంగా నాకు ఇప్పాల రవీందర్ రెడ్డికి ఎటువంటి పరిచయం లేదు, నాకేమి అతని మీద ఎటువంటి వివాదాస్పద ఇలాంటివి ఏం లేవు, వ్యక్తిగతంగా ఏమీ లేవు అసలు సోషల్ మీడియాలో. అండ్ ఇప్పుడు ఎందుకు మళ్ళీ ఈ వీడియో ఎందుకు చూపిస్తున్నాను మీకు అంటే, ఈ ఇప్పాల రవీందర్ రెడ్డి అనే వ్యక్తి మీద నాకంటూ ఒక గౌరవం ఉంది. ఏంటంటే, సిస్కో అనేటువంటి ఒక కంపెనీలో ఒక పెద్ద స్థాయిలో పనిచేస్తున్నాడు. అంటే అంత పెద్ద స్థాయికి వెళ్ళడానికి ఖచ్చితంగా గొప్ప చదువులే చదివి ఉంటాడు. కానీ ఆ చదువులు అతనికి సంస్కారం నేర్పలేదు. అతను చదువుకున్నటువంటి దానికి నాకు గౌరవం ఉంది, కానీ నేర్చుకున్నటువంటి సంస్కారం ఏదైతే ఉందో దానికి మొత్తం పోగొట్టుకున్నాడు. సరే, మనం అంటే సామాన్యంలో మనకి గుర్తుండకపోవచ్చు అనుకోండి. అతను తిట్టింది నారా చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ని కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, సోషల్ మీడియా కార్యకర్తలు, వాళ్ళందరూ గుర్తుపెట్టుకుంటారు బాగా. నారా లోకేష్ మర్చిపోవడం ఏంటి? లేదు, నారా లోకేష్ మంత్రిగా ఉన్నాడు, రాజకీయాల్లో అందరినీ చూసుకోవాలి కాబట్టి, ఎవరు వస్తున్నారో ఏంటో తెలియదు కాబట్టి ఆ సమయంలో అతను గుర్తులేదు, అతను ఎవరో అనేది పక్కన పెడితే, నారా లోకేష్ గుర్తులేదు అనేది పక్కన పెడితే, నారా లోకేష్ టీం ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళకి గుర్తు లేకపోవడం ఏంటి సదరు ఇప్పాల రవీందర్ రెడ్డి? అండ్ రెండోది, ఎవరైతే మీటింగ్కి వస్తున్నారో, ఎందుకంటే సిస్కో కంపెనీ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చేయాల్సినటువంటి ఒక పనికి సంబంధించి, 2 తెలుగు రాష్ట్రాల్లోకి సంబంధించినటువంటి ఒక పనికి ఒక ఇండస్ట్రీకి సంబంధించి వాళ్ళు ఇక్కడ ఏ పెట్టుబడులు పెడుతున్నారో, లేదా యూనివర్సిటీ పెడుతున్నారా, లేదంటే డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తున్నారా, దీంతో ఎంఓయూలు కుదుర్చుకోవడానికి వచ్చారు ఒక ప్రాజెక్ట్కి సంబంధించి, భారీ ప్రాజెక్ట్కి సంబంధించి.
నిన్న జరిగినటువంటి ఆ మీటింగ్లో, ఆంధ్రప్రదేశ్ మీటింగ్లో ఈ ఇప్పాల రవీందర్ రెడ్డి వన్ ఆఫ్ ద మెంబర్ ఇన్ దట్ సిస్కో టీమ్. ఆ ఎంఓయూ మొత్తం ప్రిపరేషన్ చేయించింది, దానికి వెనకాల బ్యాక్గ్రౌండ్లో పనిచేసింది అతనే అని చెప్పి. ఈ పేర్లన్నీ ముందు వస్తాయి. ఏ కంపెనీ నుంచి ఎవరు వస్తారు, ఎప్పుడు ఎవరిని కలవాలనుకుంటున్నారు, అపాయింట్మెంట్ ఎప్పుడు ఉంది, వాళ్ళ డీటెయిల్స్ ఏంటనే ఉంటాయి. అందులో కనీసం నారా లోకేష్ పిఏలు కానీ పిఎస్లు కానీ వీళ్ళు ఎవరికి, ఆయన టీం ఏదైతే ఉందో పిఆర్ టీం, ఈ ఇప్పాల రవీందర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి పేరు వాళ్ళకి కనబడలేదా, వినబడలేదా, లేదంటే అధికారంలోకి వచ్చాం కదా, మన పని ఏదో మనం చేసుకుంటున్నాం కదా, మన పని మనం పని చేసుకుంటున్నాం కదా అన్న దాంట్లో మర్చిపోయారా? ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చాలా మంది అడుగుతుంటే, ఎవరైతే లోకేష్ ని ఫాలో అవుతూ వస్తున్నారో ఇన్నాళ్ళు, వాళ్ళందరూ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు కొంతమందిని ఇలాంటి వాళ్ళు అధినేత మీద, పార్టీ అధినేత మీద కానీ లేదంటే పార్టీ నేత మీద కానీ, అంటే లోకేష్ లేదు చంద్రబాబు, వీళ్ళిద్దరి మీద ఇష్టం వచ్చినట్టు ఇలా బాగుతూ ఏం చేస్తున్నారు, వాళ్ళ పరువు తీస్తున్నారా, పార్టీ పరువు తీస్తున్నారా అంటూ వీళ్ళని మందలిచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో న్యూట్రల్స్ కూడా ఉన్నారు. చాలా మంది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నేతలు ఎవరైతే ఉన్నారో, ఈ వైఎస్ఆర్సీపీ నేతలు కూడా కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఎక్కడ కలిసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అది యూఎస్ కావచ్చు, లేదంటే విజయవాడ కావచ్చు, ఇంకో చోట కావచ్చు. ఆ ఫోటోలు కూడా సర్క్యులేట్ అవుతున్నాయి. సర్క్యులేట్ అయితే దాని మీద వాళ్ళకి ఖచ్చితంగా వీడెవడో చూసావా, ఈ పేరుని నానియో లేదంటే ఈ ఇంకొకడో తెలుగుదేశం పార్టీ కోర్ కార్యకర్తలతోటి ఫోటోలు దిగాడు అని చెప్పి వాళ్ళకు కూడా ఉంటాయి. కానీ ఇక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత నారా లోకేష్ టీం ఏదైతే ఉందో, వీళ్ళకి గత 5 ఏళ్లలో బిక్కుమని బతికామే, ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని బతికామే, ఎప్పుడు ఎవరు ఏం చేస్తారో తెలియదు అన్నట్టుగా బతికామే, ఇన్ని బూతులు తిన్నామే, ఇన్నిసార్లు ఇలాగ ఇష్టం వచ్చినట్టు చేశారే వీళ్ళు. మరి ఇలాంటి వాళ్ళ పేర్లు వాళ్ళ దగ్గర మెన్షన్ అయ్యి ఉండవా, వాళ్ళు ఎలా మర్చిపోయారు అన్నటువంటి ప్రశ్న వస్తుంది. కార్యకర్తలందరూ ఆగ్రహంతో ఉన్నారు, పార్టీ కార్యకలాపాలకు సంబంధించి ఎవరినైతే తీసుకొచ్చేలా చేస్తున్నారో అనేది. ఈ 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడమే నా లక్ష్యం, 20 లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా క్రియేట్ చేసి ఇస్తాను అని చెప్పి నారా లోకేష్ చెప్తారు కదా. సో దాంట్లో అంటే ఇక్కడ నేను ఎంటైర్ స్టేట్ని నేను గుర్తుపెట్టుకున్నట్టయితే ప్రతి ఒక్కళ్ళు, అటు వైసీపీ, బీజేపీ, తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో అందరూ ఆంధ్ర రాష్ట్ర పౌరులే. వాళ్ళకి ఆ అర్హత ఉంది అంటే ఖచ్చితంగా దానికి తగ్గట్టు జాబు ఇవ్వచ్చు, తప్పలేదు. కానీ అట్ ద సేమ్ టైం వాళ్ళ వ్యక్తిత్వం ఏంటి అనేది కూడా చూసుకోకపోతే తులసి వనంలో గంజాయి మొక్కలు అయిపోతాయి. మరి అది నారా లోకేష్కి తెలీదా? పార్టీని ఎంత ఇబ్బంది పెట్టారు, మరి వీళ్ళందరికీ ఏమైంది? ఈ రెడ్ బుక్ అనే ఆన్సర్ ఉంది అందరికీ అన్నారు కదా, ఏం చేసింది? ఇది అడుగుతూ ఉంటే రెడ్ బుక్ ఉంది కదా, మరి ఎప్పుడు చేస్తారు, ఎప్పుడు శిక్షలు పడతాయి వీళ్ళకి అంటూ ఉంటే ఏదో నామోషి అయిపోయింది వీళ్ళకి. మేము పని చేసుకోవద్దా, ఇది ఒక్కటే పని అనుకున్నారా అన్నట్టుగా వీళ్ళ తరఫు వీళ్ళది ఉంది. ఇంకేమనాలి వాళ్ళని? కొత్తగా అనడానికి ఏం లేదు. సో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆవేదన వీళ్ళకి పడుతుందా, పట్టట్లేదా? లోకేష్ టీం అయితే 100% మారాలి అనేటువంటిది చాలా మంది చెప్తున్నటువంటి అంశం ఇప్పటికైనా. ఎందుకంటే ఇప్పుడే కాదు, అంతకుముందు కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సానుభూతి పరులు ఎవరైతే ఉన్నారో, అది భయం వల్ల కావచ్చు, భక్తి వల్ల కావచ్చు, లేదంటే వాళ్ళకి వ్యక్తిగతంగా ఉన్నటువంటి ప్రయోజనాలు ఏమన్నా చేసుకోవాలి అన్నటువంటి వాళ్ళు కూడా నారా లోకేష్ని, చంద్రబాబు నాయుడు గారిని కూడా కలవడం జరిగింది. అప్పుడు కూడా కార్యకర్తల మనోభావాలు దెబ్బతాయి. ఎందుకంటే తోట చంద్రయ్య ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలు, మిగతా ఎవరివి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. చంద్రబాబు నాయుడు మీద చెప్పులు వేసినా, నారా లోకేష్ మీద కేసులు పెట్టినా, కనీసం పాదయాత్రలో స్టూల్ ఇవ్వకపోవడం, మైక్ కట్ చేయడం, ఎన్ని చేసినా, ఎంత బాడీ షేమ్ చేసినా కానీ తోట చంద్రయ్య కంటే వీళ్ళు ఎవరు ఎక్కువ కాదు పార్టీకి సంబంధించి చూస్తే. ఎందుకంటే జై జగన్ అను, నేను వదిలేస్తాం ప్రాణాలతోటి అంటే, నేను అననుగాక అనను అని చెప్పి జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై ఎన్టీఆర్ అన్నాడు కాబట్టి పీక కోయించుకుని చచ్చిపోయాడు. అంతకు మించినటువంటి కార్యకర్తలు ఉంటారా? మరి అలాంటి కార్యకర్తలే కదా చాలామంది ఇప్పుడు ప్రశ్నించేది. పార్టీ కోసం గత 5 ఏళ్లలో కష్టపడి గ్రౌండ్ లెవెల్లో బూతులు తిని సోషల్ మీడియాలో కేసులు పెట్టించుకొని చేసినటువంటి వాళ్లే కదా. మరి వాళ్ళే ఈ ఇప్పాల రవీందర్ రెడ్డి అనేటువంటి వాడు యాజ్ అ వైఎస్ఆర్సీపీ సోషల్ యాక్టివిస్ట్, తను చదువు పనిచేసేటువంటి కంపెనీ పక్కన పెట్టేద్దాం, యాజ్ అ వైఎస్ఆర్సీపీ సోషల్ యాక్టివిస్ట్ కింద ఎంత దుర్మార్గానికి తెగించాడు, ఎటువంటి వ్యాఖ్యానాలు చేశాడు, ఇవన్నీ కూడా భరించి 5 ఏళ్ల పాటు చివరికి 164 మ్యాండేట్ కూటమికి వచ్చేలా కష్టపడ్డారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. వాళ్ళకి ఇచ్చే గౌరవం ఇదేనా? కంపెనీ నుంచి ఎవరు వస్తున్నారు ప్రతినిధులు అన్నప్పుడు ఆ కంపెనీ ప్రతినిధులు ఎవరైనా సరే వాళ్ళని పక్కన పెట్టి వాళ్ళ పై స్థాయి వాళ్ళతో మాట్లాడితే సరిపోతుంది కదా. ఇలాంటి వాళ్ళని దగ్గరకు తీసుకొని రెచ్చగొట్టేటువంటి విధంగా ఈ సోషల్ మీడియాలో ఆ పోస్టులు అవన్నీ విడుదల చేయడం, ఇవన్నీ దేనికి సంకేతం అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. ఇదంతా ఒక ఫెయిల్యూర్, అట్టర్ ఫెయిల్యూర్ ఆఫ్ లోకేష్ టీమ్ అని చెప్పి కూడా చాలా మంది వ్యాఖ్యానిస్తున్నారు. వాళ్ళు ఒప్పుకోవచ్చు, ఒప్పుకోకపోవచ్చు. అంటే
2014లో కావచ్చు, 2019లో కావచ్చు, చంద్రబాబు చుట్టూ ఒక కోటరీ అనేది ఉండేది. ఆయన దగ్గరికి వెళ్ళాలి అంటే కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా ప్రతి ఒక్కళ్ళకి మెహర్బానీలు చేసుకుంటూ వెళ్ళాలి, వాళ్ళ తోటి వెళ్తేనే చంద్రబాబుని కలగలం, ఎటువంటి ఆలోచన వచ్చినా ఏం చెప్పినప్పటికీ కూడా. ఇప్పుడు లోకేష్ చుట్టూ కూడా అదే రకమైనటువంటి ఒక కోటరీ తయారయ్యింది. ఆ కోటరీ వాళ్ళు ఏంటంటే ఎక్కడ లాభం ఉంటుంది, ఏం చేస్తే ఇదవుతుంది అనేటువంటి ఒక కార్యక్రమం తప్పితే ఇలాంటి సామాన్య కార్యకర్తల ఆవేదన వాళ్ళకి పట్టడం లేదు. ఒకవేళ వాళ్ళకి పట్టేది అయితే ఇటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి వాళ్ళు, ఇటువంటి అరాచకాలకు పాల్పడినటువంటి వాళ్ళు డైరెక్ట్గా లోకేష్కి వచ్చి లోకేష్ని కలిసి కంగ్రాచులేషన్స్ చెప్తూను, లేదా షేక్ హ్యాండ్ ఇస్తూను, లేదా పక్కకి వెళ్ళి చాలా హ్యాపీగా స్మైల్ ఇచ్చి ఫోటోలు దిగుతూ వీడియోలు దిగుతున్నా ఇవన్నీ తీసుకెళ్ళే పొద్దున్న అంటే ఎలా అయిపోయిందంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళకి మెసేజ్ ఏమి ఇస్తున్నారు అన్నదానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇలాంటి దుర్మార్గ పనులు చేసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు లోకేష్ దగ్గరికి వెళ్ళి కలిసి ఫోటోలు బయటికి రిలీజ్ చేస్తున్నారంటే ఇచ్చే మెసేజ్ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి, కార్యకర్తలకి, మమ్మల్ని పీకేది ఎవడరా పీకేది, మమ్మల్ని ఎవ్వరూ ఏం పీకలేరు, అప్పుడు మేము ఏమన్నామో ఏం చేసినా ఇక ఇప్పుడు చూసారా లోకేష్ దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళి మేము ఇది చేసి వచ్చాం, మేము డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి ఫోటోలు దిగి వచ్చాం, సో మీరు మూసుకుని కూర్చోండిరా అని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అవమానిస్తున్నారు, లేదంటే అపహాస్యం చేస్తున్నారు అని చెప్పి సోషల్ మీడియాలో కూడా కామెంట్లు వినిపిస్తుంది చాలామంది సీనియర్ కోర్ తెలుగుదేశం పార్టీ అభిమానుల నుంచి. మరి ఇది లోకేష్ టీంకి పట్టట్లేదా? చాలామంది చెప్తున్నారు, సోషల్ మీడియాలో చెప్తున్నారు, అధినాయకత్వాన్ని విమర్శించేటువంటి వాళ్ళు వాళ్ళ పేర్లు బయటకు తీసుకొచ్చి పెడతాము, వాళ్ళ పేర్లతోటే ఈసారి నుంచి మేము ఇచ్చేయడం జరుగుతుంది, ఇలాగా అలాగా ఇదని చెప్పి మీలో మీరు కొట్టుకు సావడం తప్పితే ఇక్కడ ఏమీ లేదు. పార్టీ అనవసరంగా పొరుగు పోవడం, అట్ ద సేమ్ టైం ఆల్రెడీ ఇప్పటికి కూడా పోగొట్టుకుంటూనే ఉన్నారు. అందుకే అన్నది రెడ్ బుక్ క్లోజ్ అని చెప్పి. సో రేపో మాపు అధికారికంగా లోకేష్ అనౌన్స్ చేస్తాడేమో, నాకు ఎవరితోటి శత్రుత్వం లేదు, నేను ఎవరిని ఏం అందలుచుకోలేదు, నా పని ఏదో నేను చేసుకుంటా, విద్యాశాఖ మంత్రిగా నా పని ఇంతే, ఇంతకు మించి నాకేం లేదు డ్యూటీ, పార్టీని బలోపేతం కార్యకర్తలతో చేసుకుంటా ఏదోలాగా, అది వైఎస్ఆర్సీపీ వాడు వచ్చి నన్ను కలిసినా ఏం చేసినా సరే, మా పార్టీ వాళ్ళని సావచెతగొట్టినా చంపేసినా నేను వాడిని క్షమించేసి నేను నాతో కలిపి నడిపించేస్తాను, అందుకే రెడ్ బుక్ నేను క్లోజ్ చేసేస్తున్నాను అన్నటువంటి అనౌన్స్మెంట్ వచ్చినా రావచ్చు అంటూ రాజకీయ విశ్లేషకులు చాలామంది వ్యాఖ్యానాలు చేస్తున్నారు. మరి ఇంకేమనుకోవాలి? సో ఫస్ట్ లోకేష్ చుట్టూ ఉన్నటువంటి కోటరీ తొలగాలి, అట్ ద సేమ్ టైం లోకేష్ టీం కూడా మారాలి, లేదంటే అప్డేట్ అయినా అవ్వాలి, చాలా జాగరూకతతో ఉండాలి. ఇక తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గురించి నేను కొత్తగా చెప్పాల్సిందేం లేదు, ఒక తోట చంద్ర ఎగ్జాంపుల్ చాలు, అలాంటి వాళ్ళే మిగతా వాళ్ళందరూ కూడా. సో వాళ్ళంతా యాక్టివ్గా ఉన్నారు, అధినాయకత్వం కూడా అంతే యాక్టివ్గా ఉండి మనకి ఎక్కడైతే అవమానం జరిగిందో అక్కడ అవమానం కాదు మనకు కావాల్సింది, మనం గర్వంగా తలెత్తుకుని నిలవాలి అన్నటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఇలాంటి కామెంట్స్ ఇవన్నీ కూడా ఆగిపోతాయి అనేది చాలామంది చెప్తున్నటువంటి ఒక అభిప్రాయం. మరి మీరేమంటారు? లోకేష్ రెడ్ బుక్ క్లోజ్ అవుతుందని అనుకుంటున్నారా? మీ అభిప్రాయాలు మా యూట్యూబ్ ఛానల్లో ఇదే లింక్లో కామెంట్ రూపంలో తెలియచేయండి. చూస్తూనే ఉండండి 1 టీవీ. ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్.